వివరాలు చూద్దాం. వైఎస్ జగన్ అక్రమ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర చేపట్టిన దీక్షలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు. మహానేత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి విజయమ్మ నిరసన దీక్ష చేపట్టారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. వైఎస్ భారతి కూడా ఈ దీక్షలో పాల్గొన్నారు. ప్రజల పక్షాన మాట్లాడుతున్నారనే వైఎస్ జగన్ ను కాంగ్రెస్ పార్టీ జైలు పాలు చేసిందని వైఎస్ భారతి అన్నారు. ఎలాంటి తప్పు చేయకుండా ఏడాది పాటు జైల్లో పెట్టడం రాజ్యాంగ విరుద్దమన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చిందంటే వైఎస్ చలవేనని భారతి అన్నారు. అలాంటి వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఇన్ని కష్టాల పాలు చేస్తే మిగిలిన వారి గతేమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అకారణంగా జైల్లో ఉన్న వ్యక్తి కోసం బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంలో తప్పు లేదని అన్నారు. రోజు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే హక్కు తనకు ఉందన్నారు. పైన దేవుడున్నాడని న్యాయం గెలుస్తుందనే విశ్వాసం ఉందని భారతి అన్నారు. ప్రధానమంత్రి ఆయన అందరికీ ప్రధానమంత్రి, నాకు కూడా ఆయనే ప్రధానమంత్రి. మనకి ఎవరికన్నా కష్టం వస్తే వాళ్ళకి రాసుకుంటే వాళ్ళ నుంచి మనకు న్యాయం జరగాలని ఆశించడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని నేను అనుకుంటున్నాను. నా ప్లేస్ లో మీరున్నా కూడా బెయిల్ అప్లై చేసుకోకుండా 6 సార్లు కాదు 7 సార్లు కూడా అప్లై చేస్తారు. బెయిల్ వచ్చినంత వరకు అప్లై చేస్తాం. న్యాయం అయితే రోజు బెయిల్ వేసుకునే హక్కు నాకుంది. ఎందుకు అంటే బెయిల్ రాజ్యాంగం ఇచ్చే హక్కు. రోజు కావాలని నేను బెయిల్ వేసుకోవచ్చు. బెయిల్ అనేది హక్కు లభించడం లేదు అంటే ఇది నియంత్ర పాలన అని అనుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం కదా. ప్రజాస్వామ్యంలో తప్పు లేకుండా మనిషిని లోపల సంవత్సరం రోజులు పెట్టడమే ప్రజాస్వామ్యాన్ని చంపేయడం. అసలు మన దేశం ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటా చట్టాలకు రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతూ ఉన్నాయి పనులన్నీ జరిగేవన్నీ. రాజ్యాంగం ప్రకారం సిఆర్పిసి 173 ప్రకారం ఒక ఎఫ్ఐఆర్ ఒకటే ఛార్జ్ షీట్ అంటారు. కానీ ఒక ఎఫ్ఐఆర్ కు ఇప్పటికీ 5 ఛార్జ్ షీట్లు వేస్తారు, ఇంకా వేస్తారని అంటున్నారు. అదే చట్టానికి విరుద్ధం. రెండోది సిఆర్పిసి 167 ప్రకారం 3 నెలలకు బెయిల్ రావాలి. 3 నెలలకు బెయిల్ రాకపోతే చట్ట విరుద్ధం. మరి చట్టాలు పెట్టినారు, చట్టాలు ఎందుకు వర్తించడం లేదు, రాజ్యాంగం ఎందుకు అందరికీ నాలాంటి వాళ్ళకి ఎందుకు వర్తించడం లేదో నాకు తెలియదు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఇక్కడ గాని అక్కడ గాని రాజశేఖర రెడ్డి మూలంగానే వచ్చింది. ఈ రోజు ఈ మంత్రులంతా మంత్రులుగా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారి మూలంగానే. ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఎంత తిరిగినారు ప్రజలలో, రాజశేఖర రెడ్డి గారు ఎంత తిరిగినారు ఈ ప్రభుత్వం రావడానికి కోసం. అక్కడ గాని ఇక్కడ గాని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రభుత్వమే. ఆయన కుటుంబానికే ఇంత అన్యాయం చేస్తా ఉంటే ఇంకా ప్రజల పరిస్థితి ఏమనుకోవాలా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన్ని నిలబడినాడు కాబట్టే ఇవన్నీ చేస్తున్నారు. ఒకవేళ ఆయన ప్రజల పక్షాన నిలబడకుండా వాళ్ళందరికీగా మంత్రి పదవితో గమ్ములు ఉంటే కనుక సంతోషంగా వాళ్ళు కూడా ఎన్ని కేసులు పెట్టేటోళ్ళు కాదు. గులాం నబీ ఆజాద్ గారే అన్నారు, జగన్మోహన్ రెడ్డి పార్టీలు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మంత్రిని చేస్తాం, ముఖ్యమంత్రిని చేస్తామని. వాళ్ళకు ఒకటే ఒక ఉద్దేశం, ప్రజల పక్షాన మాట్లాడే మనుషులు ఉండకూడదు, ప్రజల పక్షాన మాట్లాడే మనుషులు రాజకీయాల్లో ఉండకూడదు అనేది ఒకటే వాళ్ళకి కావాలా. ఎవరైతే ప్రజల పక్షాన మాట్లాడతారో వాళ్ళని జైల్లో పెడతారు. అదే జరిగింది. ఇప్పుడు ఎమర్జెన్సీ టైంలో కూడా అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతా ఉంది. అయినా కానీ దేవుడు ఉన్నాడు, న్యాయం గెలుస్తుంది, దేవుడు అన్ని చూసుకుంటాడు.